నా పేరు సందీపిక. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాళ ఉదయం 10:30 రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్పై స్పెషల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కాగా కవితకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని, డిజిటల్ ఆధారాల్ని కవిత ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని, ఇండో స్పిరిట్ లో అరుణ్ పిల్లై ద్వారా కవిత 33% వాటా పొందిందని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. కవిత తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని, కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని బెదిరించారని, ఇలాంటి సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ అభిప్రాయపడింది. దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ మధ్యంతర బెయిల్పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుని రిజర్వ్ చేస్తూ ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ కి సంబంధించి మధ్యంతర బెయిల్ ఏదైనా మంజూరు చేస్తుందా లేదా మళ్ళీ ఈడీ వాదనలు విన్న తర్వాత ఆ బెయిల్ ని తిరస్కరించి కవితకు ఈ టైంలో బెయిల్ ఇవ్వలేము అంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇస్తుందా అనేది మరి కాసేపట్లో 10:30కు 11 గంటలకు కవిత మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కవిత ఇప్పటికే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులని కూడా ప్రభావితం చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది. తన గురించి ఎలాంటి వివరాలు ఈడీ ముందు గానీ సిబిఐ ముందు గానీ విచారణ చేపట్టకూడదు, విచారణలో ఇలాంటి సమాచారం తన వ్యక్తిగతంగా గానీ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై గానీ వివరాలు తెలియజేయద్దంటూ కూడా బెదిరించినటువంటి టైంలో మళ్ళీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చినా సరే దీంట్లో నిందితులను, సాక్షులను, ఇందులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటి కూడా చెరిపేసేటువంటి ప్రయత్నాలు జరిగితే కేసు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు పర్మనెంట్ బెయిల్ గానీ టెంపరీ బెయిల్ గానీ మంజూరు చేయకూడదు అంటూ కూడా ఈడీ గత పేషీలో ఈ రకమైనటువంటి వాదనలు వినిపించినటువంటి వెంటనే రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ బెయిల్ పిటిషన్ అంశంపై కూడా తీర్పు రిజర్వ్ చేస్తూ ఈ నెల 8వ తారీఖున అంటే ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ పైన తుది నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారంటూ కూడా ఇప్పటికే ఆ ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ 10:30కు రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి కావేరి బవేజ్ నేతృత్వంలో ఈ తీర్పు ఇవ్వనున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత ఇప్పటికే కోర్టుని ఆశ్రయించడము, గత గురువారం నాడు కోర్టులో వాదనలు వాడివేడిగా సాగిన తర్వాత ఈ మధ్యంతర బెయిల్ పైన ఈ నెల 8వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తామంటూ కూడా కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు వాదనలు వినిపించింది. కవిత బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉందని ఈడీ స్పష్టంగా ఈడీ తరఫున న్యాయవాది ఆ వివరాలు కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. లిక్కర్ కేసులో కవిత కీలకంగానే ఉన్నారని, డిజిటల్ ఆధారాలను కవిత ధ్వంసం చేసిందంటూ కూడా ఈ వివరాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కోర్టుకు గుర్తు చేసే విధంగా ఆ అంశాన్ని వాదనల రూపంలో వినిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి 100 కోట్ల రూపాయల హవాలా డబ్బుని ముడుపులు ఇచ్చారని, ఇండో స్పిరిట్ లో అరుణ్ పిల్లై ద్వారా కవితకు 33% వాటా పొందిందంటూ కూడా ఈ విషయాలు కవిత అంశానికి సంబంధించి, కవిత రోల్ కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తరఫున న్యాయవాది వివరాలు కోర్టుకి తెలియజేస్తూ ఇంత కీలకంగా ఉన్నటువంటి కవితను ఈ టైంలో బెయిల్ లభిస్తే మిగతా వారందరూ కూడా బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం ఏర్పడుతుంది, ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ కి సహకరించారు, నోటీసులు జారీ చేసినా పట్టించుకోరు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసు ఇది. లంచాల పేరుతో మొత్తం అవినీతి పరంగా మార్చేసి ఇష్టానుసారంగా లిక్కర్ పాలసీ రూపకల్పన చేసి దాని మార్గదర్శకాలు జారీ చేసి గతంలో ఒక రకంగా లిక్కర్ ప్రైజ్ డిపోలు కొంత పద్ధతిలో ఈ జారీలు మార్గదర్శకాలు జరిగేది. కానీ ఈ లిక్కర్ పాలసీలో ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి
ఆర్థిక వ్యవస్థను అంతా కూడా అతలాకుతలం చేసేసి మొత్తం రెవెన్యూ అనుకున్న దానికంటే రెట్టింపు వచ్చే విధంగా ఈ లిక్కర్ పాలసీని వీళ్ళు రూపకల్పన చేయబోయారంటూ కూడా పెద్ద మొత్తంలో ఈ అభియోగాలు మోపారు. కాబట్టి దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి కవిత ఇప్పటికే డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసి తనకు ఏ సంబంధం లేనట్టుగానే కవిత విచారణకు హాజరవుతోంది. దీనికోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రెండు వైపు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ నెల 8న ఈ కేసుకు సంబంధించి ఉదయం 10:30కు జడ్జిమెంట్ అంటే తుది తీర్పు వెల్లడిస్తా అన్నట్టు కూడా క్లియర్ గా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. రవితేజ్, అంటే బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ పేర్కొంటుంది. అంటే ఒకవేళ బెయిల్ మంజూరు కాకపోతే కవిత తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది? మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ గా రెగ్యులర్ బెయిల్ ఈ నెల 25న విచారణ చేపడతామంటూ కూడా కోర్టు నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. రెగ్యులర్ బెయిల్ టైంలో కూడా సేమ్ అంటే మధ్యంతర బెయిల్ వాదనలు ఒక విధంగా ఉన్నాయి, రెగ్యులర్ బెయిల్ వాదనలు ఒక విధంగా ఉన్నాయి. రెగ్యులర్ బెయిల్ విషయానికి వస్తే కవిత పాత్ర దీంట్లో లేదు, కవిత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఉన్నట్టుగా కూడా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాధారాలు దీంట్లో ఏవి కనిపించట్లేదు అంటూ కూడా రెగ్యులర్ బెయిల్ సంబంధించినటువంటి ప్రాసెస్ లో ఈ రకమైనటువంటి వాదనలు కొనసాగుతా ఉన్నాయి. మధ్యంతర బెయిల్ విషయానికి వస్తే తన చిన్న కొడుకు ఈ నెల 16 వరకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th ఎగ్జామ్స్ తన చిన్న కొడుకు ఫుల్ ఫ్లెజ్ గా ప్రిపేర్ అవ్వాలన్నా, అధికంగా మార్కులు సంపాదించాలన్నా తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని తల్లి సపోర్ట్ ఉండాల్సి ఉంది. తండ్రి పక్కనున్న తల్లి ఇవ్వాల్సినటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వలేడు కాబట్టి తల్లి ఖచ్చితంగా చిన్న కొడుకు ఎగ్జామినేషన్ విషయంలో దగ్గరుండి ప్రిపేర్ అవ్వాలి. ఆ బాధ్యత తల్లిగా కవితకు ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి అంటూ కూడా ఆ విషయాన్ని పదే న్యాయమూర్తి దృష్టికి, న్యాయస్థానం దృష్టికి ఇటు కవిత తరపున న్యాయవాది ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని తెలియజేసుకుంటూనే వస్తా ఉన్నాడు. కోర్టు ఇవేవి కన్సిడర్ చేయకుండా జరిగినటువంటి నేరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అంత పెద్ద నేరాన్ని ప్రస్తుతం కవిత ఆరోపణలు ఎదుర్కొంటూ అభియోగాలు మోపుతూ జైల్లో ఉంటూ ఈ చిన్న సాకు కారణంగా ఒకవేళ బెయిల్ ఇస్తే జరిగేటువంటి నష్టం ఏంటి, తర్వాత పరిణామాలు ఏంటి అనే దానిపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు అన్ని వైపు నుంచి వాదనలు వినిపించిన తర్వాత ఒకసారిగా కోర్టు ఈ కేసుని తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే, మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే 16 వరకు ఈ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఒక అంశం తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు 8వ తేదీ ఇంకా 8 రోజుల పాటు కవిత కొడుకుకు సంబంధించి ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఏదన్నా కోర్టు కన్సిడర్ చేసి పిల్లల భవిష్యత్తు తల్లిగా బాధ్యత కవితపై ఉంది కాబట్టి కోర్టు కన్సిడర్ చేసి కవిత కొడుకు విషయంలో బెయిల్ మంజూరు చేస్తే మాత్రం కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. 16వ తేదీ ముగిసిన తర్వాత 17వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఎగ్జాక్ట్ గా మీరు కోర్టులో లొంగిపోవాలి లేదా జైల్లో లొంగిపోవాలి. ఇక్కడ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కవితకు అందజేయాలి. మొబైల్స్ ఉపయోగించకూడదు. పోలీసుల సమక్షంలో నడవనే కవిత ఈ 7-6 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలన్నా కోర్టు త్రూ మాత్రమే షేర్ చేయాలి. కుటుంబ సభ్యులకు అన్ని వివరాలను తెలియజేయడము, ఈ రకంగా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ని, మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో లిక్కర్ కేసులో అనేక మంది నిందితులకు కూడా కొంతమంది అనారోగ్యపరమైనటువంటి సమస్యలు చూపడం కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కవిత విషయంలో కూడా అదే జరగబోతా ఉందా అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. బెయిల్ రిజెక్ట్ చేస్తే మాత్రం కవితకి ఈసారి నిరాశ ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రెగ్యులర్ బెయిల్ ఈ నెల 20న విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.